అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వాడితే తప్పకుండా సమస్య వస్తుంది. ఈ రోజు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎక్కడైతే ఎక్కువ ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ 60 to 70% సెల్ ఫోన్ వల్లే జరుగుతున్నాయి. మందు దాగి లిక్కర్ దాగి యాక్సిడెంట్ చేసే వాళ్ళకంటే సెల్ ఫోన్ వాడుతూ యాక్సిడెంట్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయినారంటే దయచేసి స్టూడెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాం. ఎవరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడతారు. కొందరు అంటారు సెల్ ఫోన్ వాడకన్నా కూడా ఐపాడ్స్ పెట్టుకుంటాం, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోను మేము డ్రైవింగ్ చేస్తామంటారు. దాని వల్ల ఇంకా సౌండ్ బయట హార్న్ వేసిందో ఇంకోటి కనపడకుండా దాని వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కువ ఫాస్ట్ పోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు గుంతల రోడ్లు ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పి గుంతల వాళ్ళు పూడ్చే కార్యక్రమం కూడా చేపడితే రోడ్లు బాగా నీట్ గా రెడీ చేస్తే 80 పోయేవారు 120లో పోయి యాక్సిడెంట్ చేస్తాను. అది కూడా గమనించాలా. దయచేసి తప్పకుండా హెల్మెట్ అనేది ధరించండి. 100% హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తామని మీరు ఉద్యమం లాగా రోజు పొద్దున్న లేచి ముక్కుకుంటా ఉంటారు దేవునికి. ఇది కూడా హెల్మెట్ పెట్టుకుంటామని చిన్న వయసు నుంచి ఇది అవలంబించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ చెప్తున్నా.